హాయ్! వెల్కమ్ టు 'షీషా కపుల్' మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇఫ్ యూ ఆర్ సీయింగ్ మీ ఫర్ ద ఫస్ట్ టైమ్ నా పేరు శివాని అండ్ యూ ఆర్ వెల్కమ్ టు ద 'షీషా కపుల్'. ఈ ఛానల్‌లో కపుల్ కాంటెంట్, ట్రావెల్ వ్లాగ్స్, ఫోటోగ్రఫీ, లాట్స్ ఆఫ్ రెసిపీస్ అండ్ మచ్ మోర్. ఇన్ కేస్ ఇఫ్ దట్ ఎక్సైట్స్ యూ సబ్స్క్రైబ్ అండ్ స్టే అలాంగ్. ఈ వీడియో అయితే చాలా స్పెషల్ ఎందుకంటే బేస్డ్ ఆన్ యువర్ ఆడియన్స్ రిక్వెస్ట్ శ్రీవాణితో వీడియోస్ చేయమని చాలామంది కమెంట్స్ చేస్తున్నారు. సో ఐ డిసైడెడ్ టు డూ అ వెరీ ఫన్ డిఐవై విత్ మై సిస్టర్. శ్రీవాణి హైదరాబాద్లోనే వర్క్ చేస్తుంది అండ్ తను హాస్టల్లో ఉంటుంది. సో తన కోసం ఒక క్యూట్ డిఐవై ట్యూలిప్ ల్యాంప్ అయితే ఆర్డర్ చేశాను అండ్ వీ డిసైడెడ్ ఇద్దరం కలిసి దాన్ని సెటప్ చేద్దామని చెప్పి. డైరెక్ట్గా ఆన్లైన్లో ఆర్డర్ చేసేసుకున్నామంటే ఆ ఫన్ ఉండదు. బట్ తనతో పాటు ఆ ల్యాంప్ అంతా మనం కస్టమైజ్ చేసి ఆ డిఐవై చేసామంటే ఫస్ట్లీ లాట్స్ ఆఫ్ ఫన్ జోక్స్ మెమరీస్ ఈ వీడియోలో మీరు చూస్తారు. ఎంత నవ్వుకున్నామో, ఎంత ఫన్ కోర్ మెమరీ అయిపోయిందో. వీ యాక్చువల్లీ మెస్డ్ ఇట్ అప్, చాలా రూయిన్ చేసాము. బట్ ఇట్స్ అబ్సల్యూట్లీ వర్త్ ఇట్. ఆ డిఐవై ల్యాంప్ కాస్ట్ అరౌండ్ ఒక 250 రూపీస్ ఉంటుంది అంతే. బట్ ద మెమరీస్ వీ క్రియేటెడ్ విల్ లాస్ట్ ఫర్ ఎవర్ అనుకుంటా. సో ఐ ట్యాగ్ దట్ ప్రొడక్ట్. మీరు వీడియో మొత్తం చూసి మీకు అది వర్త్ ఇట్, జస్టిఫైడ్ ఆర్ సరదాగా ట్రై చేద్దాము అనుకుంటే యూ కెన్ గెట్ ఇట్. అది చాలా ఫన్ ఉంటుంది. సో బిఫోర్ ప్రొసీడింగ్ ఇన్ టు ద వీడియో, ఆల్రెడీ వెడ్డింగ్ సీజన్ ఇస్ రౌండ్ ద కార్నర్ అండ్ దిస్ ఇస్ ద టైమ్ వేర్ వీ ఫోకస్ ఆన్ ఆర్ స్కిన్ కేర్, మేకప్ అంతా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉండే టైం వచ్చేసింది. సో మీకు మీ ఫ్యామిలీలో నియర్ బై ఎవరి వెడ్డింగ్స్ ఉన్నాయో డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. మాకు కూడా చాలా వెడ్డింగ్స్ లైన్డ్ అప్. సో లాట్స్ ఆఫ్ ఫన్. మేక్ ష్యూర్ యూఆర్ అప్లైయింగ్ అ సన్ స్క్రీన్ ఎప్పుడు మీరు బయటకి వెళ్ళినా సరే. ఈ సమ్మర్లో నాట్ ఓన్లీ సన్ స్క్రీన్, మొత్తం స్కిన్ కేర్, వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యూ ఈట్, ప్రతిదీ కూడా మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. బట్ మీకు అంత ఓపిక లేదు, అసలు ఇదంతా నా వల్ల కాదు అనుకుంటే మాత్రం నేను లాస్ట్ 2 వీడియోస్లో కూడా రికమెండ్ చేశాను. ఆర్డర్ యువర్ స్కిన్ కేర్ కిట్ ఫ్రమ్ యువర్ స్కిన్ అండ్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇట్స్ లైక్ అ వన్ స్టాప్ సొల్యూషన్ అనమాట. ఇన్ కేస్ మీకు ఇంతవరకు క్యూర్ స్కిన్ అంటే ఏంటో తెలియకపోతే కనుక ఐ క్విక్లీ గివ్ యూ అ గ్లాన్స్. బేసిక్గా ప్లే స్టోర్కి వెళ్ళి క్యూర్ స్కిన్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఇట్ విల్ ఆస్క్ యూ సెట్ ఆఫ్ క్వశ్చన్స్. మీ స్కిన్ కన్సర్న్స్ బట్టి, స్కిన్ టైప్, మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నాయి అన్నీ కూడా చిన్న క్వశ్చనర్ అడుగుతుంది. ఆఫ్టర్ యూ ఫినిష్ యువర్ క్వశ్చనర్ ఇట్ విల్ ఆస్క్ యూ టు టేక్ అ ఫ్రంట్ ప్రొఫైల్ పిక్చర్ అండ్ సైడ్ పిక్చర్ కూడా. సో అది వెంటనే ఏఐ విల్ స్కాన్ ఇట్ అనమాట ఫర్ ఆల్ ద ఇష్యూస్ లైక్ యాక్నీ స్పాట్స్ ఉన్నాయా, మార్క్స్ ఉన్నాయా. బేస్డ్ ఆన్ దాట్ మీకోసం మీ కస్టమైజ్ స్కిన్ కేర్ కిట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇట్ విల్ క్యూరేట్ అ పర్సనలైజ్ కిట్ ఓన్లీ ఫర్ యూ. నాట్ ఓన్లీ దాట్, మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత దాన్ని యూజ్ చేశాక ఒక 45 డేస్ 30 డేస్ తర్వాత అగైన్ యూ క్యాన్ టాక్ టు డర్మాట్స్. ఈ యాప్లో రియల్ డర్మటాలజిస్ట్ అవైలబుల్ ఉంటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను అండ్ నా కూపన్ కోడ్ SHEESHA100 యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 100% ఆఫ్ వస్తుంది. వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. దర్ ఇస్ సో మచ్ ఫన్ అవైటింగ్. వీడియో మొత్తం చూసి మీకు ఎలా అనిపించిందో డూ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. హాయ్, లెట్స్ మేక్ ట్యూలిప్. ట్యూలిప్ ల్యాంప్. ఈ డిఐవై ట్యూలిప్ ల్యాంప్లో ఈ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఆల్మోస్ట్ 7 to 8 ఐటమ్స్. నొక్కరే లైట్ లేదు అది. ఆ మొత్తం డిఐవై చేస్తున్నప్పుడు శ్రీవాణి, శశి అయితే నాతో ఫుల్ ఆడుకున్నారు. పర్ఫార్మెన్స్ వీడియో కోసం. శశి రీల్ కోసం షూట్ చేస్తున్నారని అలా నవ్వుకుంటున్నాం. బేసిక్గా అలా ఉన్న ఎల్ఈడి లైట్స్ని మొత్తం రోల్ చేసి అందులో ట్యూలిప్ ఫ్లవర్స్ని యాడ్ చేస్తాము. ఇలా నాట్ చేయడం వల్ల అవి సెక్యూర్ అవుతాయి. దీన్ని నీట్గా మనం బేస్ మీద స్టిక్ చేయాలన్నమాట. ఆల్రెడీ నేను హాఫ్ అయితే అరేంజ్ చేసేసాను. మా చెల్లి అప్పటికి హాఫ్ కాకుండా రివర్స్ నుంచి చేస్తుంది. యాక్చువల్లీ షీ మెస్డ్ ఇట్ అప్ అనమాట. నేను హాఫ్ 10-15 ట్యూలిప్స్ చేసినప్పటికీ షీ వాజ్ యాక్చువల్లీ మేకింగ్ మీ డూ ద రీవర్క్. ప్రాపర్గా ఎల్ఈడి స్ట్రిప్కి మనం ట్యూలిప్స్ అన్నీ కూడా అటాచ్ చేసేసామంటే కిందన ఒక మిర్రర్ పెట్టుకొని బాగా ఒక గ్లూగన్ ఇచ్చారు. దాన్ని హీట్ చేసి డైరెక్ట్గా స్టిక్ చేయాలి. ఈ ప్రాసెస్ అంతా చాలా థెరపేటిక్గా ఉంటుంది అన్నారు కానీ ఇట్ వాజ్ యాక్చువల్లీ గివింగ్ మీ మోర్ స్ట్రెస్.
చూసినంత ఈజీగా అయితే లేదండి. అది బర్న్ చేస్తున్నప్పుడు బ్లాక్ అయిపోతుంది, చేయి కాలిపోతుంది. అండ్ ఆ మిర్రర్ మీద ఎగ్జాక్ట్‌గా ప్లేస్ చేయాలి. ఇట్ వాస్ టర్నింగ్ అవుట్ వెరీ మెస్సీ. నాకైతే మధ్యలో భయమేస్తుంది మా హెయిర్ కాలిపోతుందేమో అనేటట్టు. చూడండి ఎంత కేవటిక్‌గా ఉందో. బట్ ట్రస్ట్ ద ప్రాసెస్. మనం ఎంత మెస్ చేసేసినా సరే ఓవరాల్‌గా బావుంటుంది. బికాజ్ కిందన మనం లీవ్స్, చిన్న చిన్న స్టోన్స్ కూడా ఇచ్చారు. సో ఆ మెస్ మీద మనం స్టిక్ చేసేయొచ్చు. ఇలా రో లాగా టోటల్ నా దగ్గర 20 ట్యూలిప్స్ వచ్చాయి. సో ఐ వాంటెడ్ టు అరేంజ్ ఇట్ ఇన్ 5 లేయర్స్. సో ప్రతి రోలో 4 ఫ్లవర్స్ వచ్చినట్టు సిస్టమాటిక్గా చేద్దాము అనుకున్నాం. సో బేసిక్గా మనకి ఎక్కడైతే ఆ ఫ్లవర్ పెట్టాలో ఆల్రెడీ హీట్ చేసిన ఆ గ్లూ గన్ని ఇలా స్టిక్ చేయాలి. ఫస్ట్ 2 రోస్ అయితే చాలా మెస్సీ అయిపోయింది, కానీ తర్వాతకి వి గాట్ సర్టన్ ఎక్స్పీరియన్స్. బట్ చాలా మెస్సీ ప్రాసెసే. చూడండి ఇలా మొత్తం దారాల్లాగా గ్లూ వస్తూ ఉందన్నమాట. సో కొంచెం కేవటిక్, బట్ ఇట్ వాస్ టూ మచ్ ఫన్. ఫుల్ నవ్వుకుంటూ సరదాగా చేసేసాము. మొత్తం మా దగ్గర ఉన్న ట్యూలిప్ ఫ్లవర్స్ అన్నిటినీ కూడా ఇలా బేస్ మీద ప్రాపర్గా అరేంజ్ చేసేసుకున్న తర్వాత ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉంటుందో అక్కడ మనం లీవ్స్, వాళ్ళే చిన్న చిన్న వైట్ కలర్ డైమండ్ స్టడ్స్ లాంటివి ఇచ్చారు, అవి కూడా ప్లేస్ చేసేస్తాం. సో దట్ ఆ మెస్ అంతా కవర్ అయిపోతుంది. కాబట్టి ఇలా కొంచెం డైరెక్ట్గా బర్న్ చేసుకుంటూ అటాచ్ చేస్తే ఇట్ వాస్ బెటర్. బట్ చూడండి ఇంకా వి వర్ స్ట్రగ్లింగ్ అ లాట్. మొత్తం బేస్ అయితే సెట్ చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఆ వైట్ కలర్ ఏదైతే ఉందో దాని నుంచే మన బ్యాటరీ అనమాట ఎల్ఈడి స్ట్రిప్కి. సో అది బయటే ఉండాలి. ఇప్పుడు దీని చుట్టూ మనం 4 మిరర్స్ అండ్ టాప్న ఇంకో మిరర్ ప్లేస్ చేస్తే మన డిఐవై ట్యూలిప్ ల్యాంప్ ఈజ్ రెడీ. సో బేస్ అయితే రెడీ అయిపోయింది. చాలా మెస్సీగా ఉంది చూడండి. మొత్తం గ్లూ అంతా కూడా, సిన్స్ ఇట్స్ మేడ్ ఆఫ్ ప్లాస్టిక్, డైరెక్ట్గా ఆ హాట్ గ్లూని టచ్ చేసామంటే మెల్ట్ అయిపోతుంది. సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. చిన్నపిల్లలు చూస్తుంటే మాత్రం మేక్ ష్యూర్ మీరు మీ పేరెంట్స్తో పాటే ఇది చేస్తున్నారని. సో యా, లీవ్స్ ట్యూలిప్ సెట్ కాబట్టి ఈ చిన్న చిన్న వైట్ స్టడ్స్ని కూడా అక్కడక్కడ ప్లేస్ చేస్తున్నాము ఎక్కడైతే మెస్ అయిపోయి బర్న్ అయిపోయిందో. మీకు ఇలా డిఐవై ఇంట్రెస్ట్ లేకపోతే రెడీమేడ్ ట్యూలిప్ ల్యాంప్స్ కూడా అవైలబుల్. బట్ నన్ను పర్సనలీ అడిగితే ఐ వుడ్ హైలీ రికమెండ్ ఇట్. కొంచెం ఫన్ యాక్టివిటీలా అనిపించింది. ఒకవేళ మీరు కపుల్స్ చూస్తుంటే యూ కెన్ ట్రై ఇట్ యాజ్ అ కపుల్, ఫ్యామిలీ, సిబ్లింగ్స్, ఎవ్రీ వన్ గోనా ఎంజాయ్. సో ఫస్ట్ స్టెప్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇలా ఎల్ క్లిప్స్కి మనము గ్లూని అటాచ్ చేయాలి. అండ్ ఆ వైట్ స్ట్రిప్ తీసేస్తే మన గ్లూ క్లిప్ ఇస్ రెడీ. ఈ ఎల్ గ్లూ క్లిప్స్ మనకి సైడ్ 4 మిరర్స్కి అటాచ్ చేస్తాము. అదే మనకి ప్రాపర్గా గ్రిప్ హోల్డ్ చేస్తుంది కాబట్టి. సో ముందైతే మేము క్లిప్స్ అన్నిటికీ కూడా టేప్ అటాచ్ చేసేసుకున్నాం. సో దట్ డైరెక్ట్గా మనం ఇలా స్ట్రిప్ ఆఫ్ చేసేసుకొని సైడ్స్ అన్నీ కూడా అటాచ్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి. సో అన్నిటికీ గ్లూ అటాచ్ చేసుకున్న తర్వాత బేస్లో ఒక 4 అటాచ్ చేస్తాం 4 కార్నర్స్లో. అండ్ దెన్ వి సేఫ్లీ స్ట్రిప్ ఇట్ ఆఫ్. అక్కడ మిరర్స్ని 4 సైడ్స్ కూడా అవుట్ సైడ్ ఫేసింగ్లో పెట్టేసుకున్నామంటే వీఆర్ గుడ్ టు గో. ఇక్కడ మేము ఒక మిస్టేక్ ఏం చేసామంటే ఆ మిరర్స్కి ఆ పీల్ ఆఫ్ చేసిన తర్వాత బెటర్ వి క్లీన్ ఇట్. మాకు క్లీన్ చేసేంత ఓపిక లేదు, మేము హడావిడిలో ఉన్నాం కాబట్టి డైరెక్ట్గా అటాచ్ చేసేసాము. బట్ మీకు వీలైతే ఒకసారి మీరు ఈ మిరర్స్ అన్నిటిని క్లీన్ చేసేసుకోండి. బికాజ్ లోపల లైట్ రిఫ్లెక్షన్ మనకి ప్రాపర్గా రావాలి అనుకుంటే క్లీన్గా ఉంటేనే బాగుంటుంది. కొంచెమైనా అక్కడ మన ఫింగర్ ప్రింట్ మార్క్స్ కానీ అవి ఉంటే కనుక ఓవరాల్ లుక్ అయితే బాగా రాదు. ఇంకా ఈ 4 మిరర్స్ని కూడా సేఫ్గా పీల్ ఆఫ్ చేసేసుకున్నాక ఆ ఎల్ క్లిప్స్తోని 4 సైడ్స్ పెట్టేసుకొని ఫైనలీ టాప్ లేయర్ కూడా పెట్టేస్తాం. బేస్ అంతా చాలా మెస్సీగా అయిపోయింది, బాగోదేమో అనుకున్నాము. బట్ ఈ మిరర్స్ అన్ని పెట్టేశాక ఇట్ వాజ్ ఓవరాల్ వెరీ క్యూట్, వెరీ ఎస్థెటిక్. అదంతా కవర్ అయిపోయింది. సో జస్ట్ మేక్ ష్యూర్ మీకు ప్రాపర్గా అంటించినాక ఒక్క 1 మినిట్ అలా హోల్డ్ చేసి పెట్టారంటే కనుక గమ్ ఉండిపోతుంది. నేను పెడుతున్నప్పుడు ఆ లీఫ్ ఏదో అడ్డొచ్చేసింది. సో ఐ వాజ్ రిమూవింగ్, పుట్టింగ్ ఇట్ బ్యాక్. అలా కాకుండా మీరు ప్రాపర్గా చేశారంటే ఒక్కసారి అటాచ్ చేసేసి హోల్డ్ చేయండి. సో దాట్ ప్రాపర్గా అది గ్రిప్ హోల్డ్ చేస్తుంది. ఈ స్టెప్ వరకు మనకి బేస్ 4 సైడ్స్ కూడా పర్ఫెక్ట్. ఇంకా టాప్ లేయర్ అటాచ్ చేసేసుకుంటే వీఆర్ గుడ్ టు గో. ఈ ఎల్ క్లిప్స్ టాప్ లేయర్కి మాత్రం మనం బయట నుండే ప్లేస్ చేస్తాము. బికాజ్ ఆబ్వియస్లీ లోపల నుంచి ప్లేస్ చేయలేము కాబట్టి పైన ఒక మిర్రర్ ప్లేస్ చేసేసుకొని 4 సైడ్స్ కూడా ఈ 4 ఎల్ క్లాంప్స్ పెట్టేసుకుంటే మన ట్యూలిప్ ల్యాంప్ రెడీ అయిపోతుంది. నాకు ఈ డిఐవై ల్యాంప్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఇంకా సెపరేట్గా ఏం కొనక్కర్లేదు, టేప్ కూడా అవసరం లేదు. జస్ట్ ఒక క్యాండిల్ ఉంటే సరిపోతుంది. అన్నట్టు ఇందాక గ్లూగన్ మనం యూజ్ చేసాం కదా, మొత్తం ఫ్లవర్స్ ట్యూలిప్స్కే కాకుండా కొంచెం ఉంచుకోండి. సో దట్ మనకి ఈ పవర్ బ్యాటరీ ఏదైతే ఉందో దాన్ని కూడా స్టిక్ చేయడానికి. ఇది బ్యాక్ సైడ్ స్టిక్ చేసేసాను సో దట్ అది మెస్సీగా ఉండకుండా ఉంటుందని చెప్పి. గివ్ ఇట్ 1 మినిట్ ఫర్ డ్రాయింగ్ అండ్ మన ఏస్థెటిక్, పింట్రెస్టీ, ట్రెండింగ్ వైరల్ ల్యాంప్ ఇస్ రెడీ. ఇప్పుడు లైట్ ఆఫ్ చేసేస్తే మనకి ప్రాపర్ లుక్ వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ మీరిద్దరు ఫేసెస్ రావట్లేదు.
ఐ థాట్ ఓవరాల్‌గా చాలా మెస్సీ అయిపోతుందేమో బికాజ్ మేమంతా ప్రాపర్‌గా అరేంజ్ చేయలేదు అనుకున్నాము. బట్ ఇట్ వాస్ లుకింగ్ సో క్యూట్ అండ్ ఎస్థెటిక్‌గా చూస్తుంటేనే ఎంత హ్యాపీగా ఉందో. ఐ వాస్ సో ప్రౌడ్ వి ఫైనలీ కుడ్ మేక్ ఇట్ అని చెప్పి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. మేము పర్పుల్ కలర్ ట్యూలిప్ ఫ్లవర్స్ తీసుకున్నాము. ఇందులో పింక్ కలర్ కూడా, యెల్లో కలర్ కూడా ఉంటుంది. నాకు దొరికితే నేను అన్నీ ట్యాగ్ చేస్తాను. మీకు ఏదైతే బాగా ఫేవరెటో యూ కెన్ ఆర్డర్ దాట్ అండ్ ట్రై. సో ఫైనలీ ఇది శ్రీవాణి పీజీలో తన బెడ్ సైడ్ టేబుల్ ల్యాంప్ లాగా రెడీ అయిపోయింది. సో తక్కువ బడ్జెట్లో చాలా ఎసరిక్గా ఉంది. సో మీరు కూడా పక్కాగా ట్రై చేసేయండి. అగైన్ ఐ విల్ ట్యాగ్ ఆల్ ద ప్రొడక్ట్స్ కిందన ఈ క్యూఆర్ని స్కాన్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బాయ్.